యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకి కోట్ల మంది భక్తులు వచ్చారు. వేలల్లో సెలబ్రిటీలు కూడా వచ్చి పుణ్యస్నానాలు చేశారు. వ్యాపారవేత్తలు కూడా తరలి వచ్చారు. వాళ్లందరికీ వెనక్కి నెట్టేసిన ఒక యువతి టాక్ ఆఫ్ ద కుంభమేళా అయిపోయారు. మత్తెక్కిచ్చే కళ్లతో, పెదాలపై చిరునవ్వుతో యావత్ దేశాన్ని ఆమె చుట్టూ తిప్పుకుంది. ఆమె మోనాలిసా. వృత్తిరీత్యా ఆమె కుటుంబం పూసల దండలు అమ్ముకుని జీవించేది. కుంభమేళా టైంలో వ్యాపారం బాగా అవుతుందని ప్రయాగ్రాజ్ వచ్చారు. కుటుంబంతో కలిసి మోనాలిసా అక్కడికి వచ్చింది. అలా వచ్చి పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకుంటున్న ఆమె సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది. ఒక్కసారిగా ఆమె చిరునవ్వు, కళ్ళు చూసి యావత్ దేశం ఆమె మాయలో పడిపోయాయి. ఒక్క రాత్రిలోనే మోనాలిసా నేషనల్ ఫేమస్ అయిపోయారు. ఎంతలా అంటే చివరకు ఆమె వ్యాపారం చేసుకోలేకపోయారు. ఆమెతో ఫోటోలు దిగేందుకు భక్తులు, ఇంటర్వ్యూల కోసం మీడియా ఎగబడింది. ప్రయాగ్రాజ్ లో మొత్తం క్రౌడ్ ఎఫెక్టివ్ గా ఎప్పటి వరకు కంట్రోల్ చేసిన పోలీసులు ఆమె వద్దకు వచ్చేసరికి వారిని మాత్రం కంట్రోల్ చేయలేకపోయారు. మోనాలిసా ఎక్కడంటే అక్కడికి వచ్చే జనం న్యూసెన్స్ క్రియేట్ అయింది. పోలీసులకు ఏం చేయాలో అర్థం. మోనాలిసాకి అదృష్టం వెంట నడిచింది. ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన మోనాలిసా అందానికి యువతరమే కాదు, దర్శకులు, సినీ ప్రముఖులు కూడా ఫిదా అయ్యారు. ఆమె ఓకే అంటే సినిమాలో ఛాన్స్ ఇస్తామంటూ ఆమె వెంటపడ్డారు. అలాంటి వాళ్లలో బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఒకరు. చెప్పడమే కాదు, చేసి చూపించారు. ఆయన తీయబోతున్న ది డైరీ ఆఫ్ మణిపూర్ లో ఆమెను తీసుకున్నామని చెప్తున్నారు. ఈ మేరకు మోనాలిసాను ఆమె ఫ్యామిలీని ఒప్పించినట్టుగా తెలుస్తోంది. ఆమెతో కలిసి దిగిన ఒక వీడియోని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లా మహేశ్వర్లో ఉంటున్న మోనాలిసాను డైరెక్టర్ సనోజ్ మిశ్రా కలిశారు. తండ్రితో మాట్లాడి ఒప్పించారు. ఆయనకున్న అనుమానాలు క్లారిఫై చేశారు. దీంతో సినిమాలో నటించేందుకు ఆమెతో సంతకాలు తీసుకున్నారు. త్వరలోనే ఆమెకు ముంబైలో ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ నుంచే ప్రారంభం కానుంది. వచ్చే అక్టోబర్లో ఈ సినిమాను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు.